హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయి మను 46 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊర్లో శివరాత్రి పూజలు ఎలా జరిగాయో చూడండి. అదిగోండి మా ఊరు శివాలయం అన్నమాట. అసలు పెళ్ళి కంటే గ్రాండ్గా డెకరేషన్ చేశారు. చాలా బాగుంది కదా. అసలు అది ధ్వజస్తంభం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. నిజంగా పెళ్ళి దానిలాగే ఉంది. అంటే పెద్దగా ఫంక్షన్ హాల్స్లో చేసే పెళ్ళిలాగా అలాగా డెకరేట్ చేశారు మా శివాలయాన్ని, మా ఊరు శివాలయాన్ని. అదే మా శివాలయం అంటే మా ఊరు శివాలయాన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అడగండి, నేను వెళ్ళి దండం పెట్టుకుంటున్నా శివరాత్రి రోజు మా ఊర్లో దండం పెట్టుకొని పువ్వు తీసుకుంటున్నా అనమాట. ఫస్ట్ మేము చుట్టూరు రౌండ్స్ వేసాము. చుట్టూరు తిరిగి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తాం కదా, అది చేసామన్నమాట. రౌండ్స్ వేసామంటే ప్రదక్షిణాలు అని అర్థం. మీరు మళ్ళీ తప్పుగా అనుకోకండి. అడగండి, దండం పెట్టుకొని అసలు ఎంత బాగుందంటే చాలా బాగా డెకరేషన్ చేశారు ఆ రోజు శివరాత్రి. అదిగోండి మా మదర్ కూడా దండం పెట్టుకుంటున్నారు. చూడండి, అసలు చూసారా ఆ డెకరేషన్ కానీ అదంతా అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అదొక టెంపుల్లా లేదు, ఒక పెద్ద ఫెస్టివల్ అది ఉంది. రాహుకేతుల్ది అది. ఇదేమో పెళ్లి మండపం అన్నమాట. అదిగోండి మా మదర్ లైన్లో ఉన్నారు. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందంటే గుడి లోపలికి. ఇదంతా గుడి ముందు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ పెళ్ళేంది పద్దాకలా ధ్వజస్తంభం దండం పెట్టుకునేదే వీడియోనే పెట్టింది అనుకో. అంటే అదే ఎందుకు పెట్టానంటే అది 2 టైమ్స్ తీసామన్నమాట. అందుకని బాగా క్లారిటీగా క్లియర్గా ఉండాలి డెకరేషన్ అంతా అని తీశారు మా మదరు. అందుకని అది పెట్టాను అన్నమాట. ప్రదక్షిణాలు అన్నీ అయిపోయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు లోపల గుడిలో తీయనీరు కదా వీడియో, అందుకని నేను తీయలేదు వీడియో. ఇదంతా గుడి బయట, గుడి ఎదురు, గుడి వెనకమాల దేవుళ్ళది ఉంటే ఫోటో. అది ఎంత అవి ఇక్కడ చాలా ఉంటాయి వెనకమాల. అయితే మా గుళ్ళో అంటే మా ఊరి గుళ్ళో నాగవేద స్వామిది అన్నీ ఉంటాయి. 4 ఉంటాయి నాగవేద స్వామి విగ్రహాలు. అండ్ చెట్టు ఉంటుంది. ఇది మా కులదేవతది అన్నమాట. జమ్మి చెట్టు ఉంటుంది మా ఊరు శివాలయంలో. జమ్మి చెట్టు కింద అదిగోండి శివుడి విగ్రహం, అవన్నీ పూలు పూజలు అదిగోండి పట్టుకున్న చూసారుగా, అది మా కులదైవం జమ్మి చెట్టు అన్నమాట. అంటే మా క్యాస్ట్ అదే మాకు కులదైవం అన్నమాట ఆ చెట్టు. దాని చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని, అదిగోండి చెప్పా కదా నాగవేద స్వామిది విగ్రహం కూడా ఉంది, అక్కడ కూడా దండం పెట్టుకుంటున్నాను అన్నమాట. చూసారుగా లైటింగ్, ఎంత పూల దండలు, ఎటు చూసిన దీపారాజనలు, అంతా గుడి మొత్తం దీపాలతోటి బాగా అసలు ఎలా అంటే చాలా అందంగా డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి మొత్తం డెకరేషన్, మొత్తం గుడి కూడా మొత్తం తీసాను. అక్కడ ఉన్నాయి చూడండి నాగవేద స్వామి అవన్నీ ఉన్నాయి. అక్కడికి నేనేమో అభిషేకాలు అవన్నీ చేస్తారు కదా, అప్పుడు అభిషేక నీళ్ళు నంది నోట్లో నుండి వస్తాయి కదా, అవి కొన్ని తీసుకొని తల మీద చల్లుకొని దండం పెట్టుకుంటున్నాను అన్నమాట. అదిగోండి చెప్పా కదా నేను నాగవేద స్వామి విగ్రహాలు ఉన్నాయి అక్కడ. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను అన్నమాట. చాలామంది నాగదోషాలు ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా వెళ్ళి చాలామంది పూజలు చేసుకొని పాలు పోస్తూ ఉంటారు. నేనేమో దీపం వెలిగిద్దామని నూనె పోసాను దీపారాజనలో. 365 ఒత్తులు అన్నమాట అవి. వాటిల్లో నూనె పోస్తున్నాను అన్నమాట. అవును, నేను నూనె పోసి అవన్నీ చేసాయి కూడా మా మదరు వీడియో తీశారనమాట. అసలు
ఆ రోజు శివరాత్రి రోజు అయితే గుడి ఖాళీయే లేదు ఫ్రెండ్స్. అసలు ఎంతమంది జనము, ఎంత ఇదంతా నేను నైట్, మార్నింగ్ అయితే అసలు ఖాళీ లేదు వీడియో తీయటానికి కూడా. అందుకని మళ్ళీ ఈవినింగ్ నైట్ కూడా వెళ్ళాము. ఎందుకంటే నైట్ బాగా ఇంకా ఎక్కువ కొంచెం జనం తగ్గుతారు అని వెళ్ళామన్నమాట. కానీ నైట్ కూడా చాలామంది జనం ఉన్నారు. అదిగోండి అమ్మవారి విగ్రహం, అదొక బాక్స్ టైప్లో పెట్టారు దాన్ని, అమ్మవారి విగ్రహాన్ని. అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని ఫైనల్లీ వస్తున్నా అనమాట. చూడండి ఆ పూల దండలు, అసలు చెప్పా కదా డెకరేషన్ మటుకి చాలా అంటే చాలా బాగా చేశారు. అదిగోండి క్యూ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్లోకి వెళ్తే వీడియో తీయడానికి బాగోదు, దేవుడు ఉంటారని. అది ఇప్పుడు నేను అక్కడ నించొని దండం పెట్టుకున్నాను. అటువైపు ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామికి కూడా దండం పెట్టుకొని వచ్చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు రష్. అది తక్కువ అనుకోవడం చాలా పొరపాటు. ఇదిగోండి మా ఊరు ప్రభలు, బుడ్డి ప్రభలు అనమాట. చిన్నపిల్లలు చేసినవి ఇవి ప్రభలు 3 ఉన్నాయి. 3 తెచ్చిపెట్టారు శివాలయంలో. అదొకండి 3 కాదు, ఒకటి ఇంకొకటి బుడ్డది కూడా ఉంది. ఇదంతా శివాలయం అనమాట. ముందు అక్కడ ఆ రోజు ఏమంటారు భరతనాట్యాలు, కోలాటాలు, ఇవ్వండి చూడండి కోలాటాలు కూడా వేస్తున్నారు. కోలాటాలన్నీ ఒక చిన్నపిల్లలు అయితేనేమో వెంకటేశ్వర స్వామిది అండ్ శివయ్యది, అమ్మవారిది గెటప్ వేసుకున్నారనమాట. స్టేజ్ ముందు ఫ్రంట్లో వాళ్ళని నించోబెట్టి కోలాటం ఆడుతున్నారు. ఆ రోజు ఈవినింగ్ అంతా జాగారానికి ఇవన్నీ పెట్టారు. అదే మా మమ్మీ అందరూ చూస్తున్నారు, నేను వీడియో తీసి. ఇదిగోండి ఫైనల్ చూడండి, దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇంకా అలా ఎక్కువసేపు వీడియో తీయనీరని ఇంకొచ్చేసాము. అలా మా గుడిది అయిపోయింది. మా ఊర్లో అక్కడ బాగా లైక్ పండగ ఏమంటారు తిరునాళ్ళలాగా ఉందన్నమాట. చెప్పా కదా కోటప్పకొండ మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది మా ఊరికి. అందుకని ఆ రోజంతా మా ఊర్లో తిరునాళ్ళలాగే ఉండిద్ది. అందుకని చెరుకులు అవన్నీ అమ్ముతుంటే కొనుక్కుందామని వచ్చాము. ఫైనల్లీ ఒక చెరుకు తీసుకున్నాము మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై సాయి మను 46 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.